దోస్తుల్, వెల్కమ్ టు శరణ్య వ్లాగ్స్. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకో తెలుసా? మనం వేసిన కిచెన్ వేస్ట్ నుంచి వచ్చిన ప్రతి విత్తనము మొలకెత్తింది. రండి, ఏమేం విత్తనాలు వేసామో, ఏమేం మొలకెత్తాయో అన్నీ చూసేసుకుందాము. ఇందులో ఉన్న విత్తనాలు ఏవి కూడా నేను కొనలేదండి. మనం ఇంట్లో వంట చేసేటప్పుడు వచ్చే కూరగాయల విత్తనాలే అండి ఇవి. విత్తనాల దగ్గరకు వచ్చేస్తే ఇందులో మనం మునక్కాయ విత్తనాలు వేసాము, అండ్ చిట్టి చిట్టి వంకాయల విత్తనాలు వేసాము. అండ్ ఇది చూడండి, గోరుచిక్కుడు. కొంతమంది దాన్ని గోకరకాయ అంటారు, కొన్ని ప్లేసెస్లో దాన్ని గోరుచిక్కుడి అంటారు. సో అవి అండ్ వంకాయ విత్తనాలు అండ్ కనకాంబరం విత్తనాలు కూడా వేసాను, కానీ అది జర్మినేట్ అవ్వలేదండి. ఇన్ని రకాల విత్తనాలు వేసాం కదా, చూద్దాం ఎన్ని జర్మినేట్ అవుతుంది అన్నది. అండ్ విత్తనాలు అన్నీ వేసాక పైనుంచి మన ఇంట్లో ఉన్న ఎర్రమట్టితోటి కవర్ చేశానండి. అండ్ ఇప్పుడు వాటరింగ్ కూడా పెట్టాను. పైనుంచి కొన్ని చిన్న బాక్స్ కదండి, ఆ బాక్స్లో జస్ట్ ట్రైల్ వేసాను ఎన్ని మొక్కలు వస్తాయి అన్నట్టుగా. అండ్ దాని మీద నుంచి వాటర్ మొత్తం చల్లేస్తున్నాను. సో నేను ఇది పెట్టిన 15 డేస్కి చూస్తే మాత్రం ప్రతి ఒక్క విత్తనము మొలకెత్తిందండి. అందులో మన గోరుచిక్కుడు మొక్క వచ్చింది. వంకాయ అయితే ఎన్ని సీడ్స్ వేసామో అన్నీ మొలకలెత్తాయి. చూడండి ఎంత గుబురుగా కనబడుతుందో. అండ్ ములక్కాయ చెట్టు కూడా వచ్చింది, అది నేను వేరే టబ్లో ప్లాంట్ చేసేసాను. బాయ్.